చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అసలు తన హెల్త్‌కి ఏమైంది? ఎందుకోసమని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు? సో, ఈ విధంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పేరే వినిపిస్తుంది. అందరి హీరోలందరూ కూడా ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తోని, సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తోని వచ్చిన వాళ్ళుంటే ఓన్లీ వన్ మెగాస్టార్ మాత్రం ఆయన ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు అంటే కృషి, పట్టుదల ఆయనతో ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. సో, ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో దాదాపు ఒక 12 మంది వరకు హీరోలు కానీ, హీరోయిన్‌లు కానీ చాలా మంది కూడా ఉన్నారు. సో, ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికే బాస్ రేంజ్‌కి ఎదిగాడంటే ఖచ్చితంగా అది మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమవుతుంది. సో, అలాంటి వ్యక్తికి సంబంధించి వాళ్ళ అమ్మగారు వాళ్ళకు ఎలాంటి విలువలు నేర్పించారో, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఒకరికొకరు అంటే ఇక్కడ రాజకీయ రంగంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమోగిపోతుందంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు అండ్ నాగబాబు గారు, ఇక్కడ చిరంజీవి గారు. సో, వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఏ విధంగా సంస్కారం నేర్పించారు, ఏ విధంగా బతుకమని నేర్పించారు, విలువలు కావచ్చు, సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్పించడం జరిగింది. సో, అలాంటి వ్యక్తికి సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పిక్చర్స్ కానీ చాలా మటుకు కూడా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ ఇక్కడ బాలకృష్ణ షోకి వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళ అమ్మగారు కావచ్చు, నాన్నమ్మ గారు కావచ్చు, వీడియో కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అంజనాదేవి గారు కనిపిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలుపొంది ఇంటికెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారి కళలో అసలు నా కొడుకులు ఈ విధంగా సాధిస్తున్నారే, ఇంకా ఒక తల్లిదండ్రులకు కావాల్సింది ఇంకేముంటుంది ఇంతకన్నా మించిన విధంగా ఎంతో గర్వంతోని, ఆనందంతోని ఉప్పొంగిన మనసు ఆమెది. సో, అలాంటి వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారంటే అసలు ఏమైంది ఏంటని చాలామంది కూడా ఇటు ట్వీట్ల పోస్టులు కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో రెస్పాన్స్‌లు ఇస్తూ ఉన్నారు. సో, దీనికి గాను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారి రెస్పాన్స్ ఇస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తల్లి అంటే మా అమ్మ అంజనాదేవి గారికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళామంటే కొంచెం అంటే కొన్ని రోజుల పాటు అస్వస్థతకు గురవుతుంది. కానీ రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే హాస్పిటల్‌కి వెళ్ళాను తప్ప ఇంకా ఎలాంటి ప్రాబ్లం కానీ, సీరియస్ కానీ ఏది కూడా లేదు. ఖచ్చితంగా ఆమె మాత్రం ఇప్పుడు బాగానే ఉంది అని విధంగా చెప్పారు. ఇంకా కొంతమంది వాళ్ళ ఇంట్లో పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా తనకి ఏం మాత్రం కూడా తన హెల్త్‌కి ఏ ప్రాబ్లం కూడా లేదు. అంటే రెగ్యులర్ హెల్త్ చెకప్ గానే తను హాస్పిటల్‌కి వెళ్లి రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే చాలా బాగానే ఉన్నారనే విధంగా వాళ్ళు కూడా చెప్పారు. సో, ఎప్పుడైతే ఈ విషయం తెలిసినప్పటి నుంచి అందరూ కూడా ఆందోళన చెందుతున్నారో, మళ్ళీ తను బాగుందని తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు.